ఒక రాజు ఉంటాడు. ఆయనకి సలహాలు ఇవ్వటానికి తెలివైన మహామంత్రి ఉంటాడు. ఒకరోజు సభ జరుగుతుంది. ఆ సభలో మంత్రిని పిలిచి, నువ్వు ఎంత తెలివైనోడివి కదా, నీ కొడుకేంటి అంత అమాయకుడు అని అంటాడు. అంత సభలో పక్కన నవ్వుతారు అందరూ. మహామంత్రి చాలా సిగ్గుపడతాడు. రాజా, మీరు ఎలా చెప్పారు అని అడుగుతాడు. నేను ప్రతిరోజు బజార్కి వెళ్తాను. అక్కడ మీ షాప్ ఉంది, అందులో మీ అబ్బాయి అని నాకు తెలుసు. వాడిని నేను రోజు 2 కాయిన్స్ చూపించి బంగారు కాయిన్ విలువ ఎక్కువ, వెండి కాయిన్ విలువ ఎక్కువ అని చెప్పి అడుగుతున్నాను. వాడు అమాయకంగా వెండి కాయిన్ విలువ ఎక్కువ అని చెప్పి అంటుంటే అది ఇచ్చి వస్తున్నాను. అంత తెలివి తక్కువ వాడిని ఎలా కన్నావయ్యా అని చెప్పి అంటాడు. చాలా సిగ్గుతో ఇంటికి వచ్చి మహామంత్రి ఆ కొడుకుని అడుగుతాడు, నాన్న, రాజుగారు ఇలాగన్నారు, ఇది నిజమేనా అని. అవును నాన్న, అది నిజమే. బంగారు కాయిన్కి విలువ ఎక్కువని తెలుసు నాకు. అది నేను మొదటి రోజు చెప్తే ఆ ఒక్క కాయిన్ ఇచ్చి రాజు ఆగిపోతాడు. నేను వెండి కాయిన్కి విలువ ఎక్కువని చెప్తున్నాను కాబట్టే వీడు ఇంత అమాయకుడని హేళనగా చూస్తూ రోజుకు ఒక కాయిన్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో చూడండి, 500 వెండి కాయిన్లు. వీటన్నింటితో ఎన్ని బంగారు కాయిన్లు మనం చేసుకోవచ్చు. నేను సంపాదించాలనుకున్నాను, నా లక్ష్యం వైపు నేను వెళ్ళాను. ఎందరు ఎన్ని అనుకున్నా, ఎన్ని హేళన చేసినా పట్టించుకోలేదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మీ లక్ష్యం కోసం మీరు వెళ్ళేటప్పుడు ఎన్నో అవమానాలు, హేళనలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని పట్టించుకోకుండా మీ గమ్యాన్ని చేరండి.